లడ్డూ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ వివాదంపై దర్యాప్తు చేపట్టాలంటూ సురేష్ ఖండేరావు పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ లేదా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో దర్యాప్తు జరపాలని, దేశవ్యాప్తంగా దేవాలయాల నిర్వహణకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించాలని పిటిషన్లో కోరారు. సుప్రీంకోర్టుకు చేరింది తిరుమల లడ్డూ వివాదం. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరామ్, తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ అంశానికి సంబంధించి అనేక పిటిషన్స్ సుప్రీంకోర్టులో ఫైల్ అవుతున్నాయి. తాజాగా సురేష్ ఖండేరావు, ముఖ్యంగా ఈయన ఎడిటర్ ఆఫ్ సుదర్శన్ న్యూస్ టీవీ, ఈయన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ని ఫైల్ చేయడం జరిగింది. దేశంలో దేవాలయాల నిర్వహణ బాధ్యతను సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జికి అప్పగించాలని, అలాగే ఈ లడ్డూ ప్రసాద కల్తీ పైన విచారణ జరపాలని చెప్పి సురేష్ ఖండూరావు ముఖ్యంగా సిబిఐ లేదా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో దర్యాప్తు జరపాలని చెప్పి పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. గతంలో కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అనేక మంది న్యాయవాదులు లెటర్ పిటిషన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఇటు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోంశాఖకి, ఏపీ డీజీపీకి, అలాగే ఉత్తరప్రదేశ్ డీజీపీకి, ఆయా ప్రాంతాల్లో ఉన్న వారు ముఖ్యంగా హిందువులు కానీ, అలాగే న్యాయవాదులు కానీ, వీరంతా కూడా ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. తాజాగా సుప్రీంకోర్టులో ఈ దాఖలైన ఈ పిటిషన్ తో ముఖ్యంగా సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇటు భక్తుల ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయ్యాయి ఈ ప్రసాద కల్తీ అంశంతో. ఆర్టికల్ 25, 26 కాన్స్టిట్యూషన్ కింద కూడా భక్తుల హక్కులకు భంగం కలిగిందన్న అంశాన్ని సురేష్ ఖండేరావు ముఖ్యంగా ఈ ఎడిటర్, సుదర్శన్ న్యూస్ టీవీ ఎడిటర్ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. సో ఖచ్చితంగా దీనిపైన సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ముఖ్యంగా ఈ కేసుని లిస్ట్ చేసి ఏ ధర్మాసనం ముందు లిస్ట్ చేస్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఇటు అనేక మంది రాజకీయ నాయకులు కూడా సుప్రీంకోర్టు ఈ అంశం పైన జోక్యం చేసుకోవాలి, సుమోటోగా ఈ కేసు విచారణ జరపాలి. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి కోర్టు జోక్యం తప్పనిసరి అని చెప్పి అనేక మంది సిపిఐ నారాయణ కానీ మరికొంతమంది ఇటు సుప్రీంకోర్టును కూడా కోరుతున్న పరిస్థితి. సుమోటోగా ఈ కేసు టేకప్ చేయాలని చెప్పి, అలాగే ఇప్పటికే హైకోర్టు ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో పిటిషన్స్ ఫైల్ అవ్వడం జరిగింది. సో ప్రస్తుతం హైకోర్టు స్థాయిలో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఈ అంశం పైన జోక్యం చేసుకుంటుందా, ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇటు మరికొన్ని పిటిషన్స్ సత్యం సింగ్ రాజ్పూత్, అలాగే అడ్వకేట్ రాజీవ్ రంజన్, అలాగే నిఖిల్ బైన్వాల్, ఈ విధంగా అనేక మంది న్యాయవాదులు కూడా ఇప్పటికే ఈ అంశం పైన సుప్రీంకోర్టు పిటిషన్స్ దాఖలు చేశారు. బలరాం, అంటే లడ్డూ వివాదానికి సంబంధించిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎప్పుడు విచారణ చేపట్టనుంది? దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? ఎస్, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ఈ పిటిషన్ మాత్రమే ఇప్పటి వరకు ఫైల్ అవ్వడం జరిగింది. సుప్రీంకోర్టులో 16 బెంచెస్ ఉన్నాయి. సో ఏదో ఒక బెంచ్ ముందు ఈ కేసుని లిస్ట్ చేయడం జరుగుతుంది. అయితే అనేక పిటిషన్స్, లెటర్ పిటిషన్స్ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వస్తుండడంతో నేరుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ దీనిపైన జోక్యం చేసుకుని విచారణ జరుపుతారా, లేక రిజిస్ట్రార్ ఏదైనా ధర్మాసనం ముందు ఈ కేసుని లిస్ట్ చేసినప్పుడు ఈ కేసు విచారణకు రావడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే పిటిషన్స్ మాత్రం సుప్రీంకోర్టులో ఫైల్ అవుతున్నాయి. ఎప్పుడు ఈ పిటిషన్లు విచారణ జరుగుతుంది అనేది విచారణ జాబితాలోనే వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ముఖ్యంగా ఈ ప్రసాద కల్తీ అంశం అనేది తీవ్రతరం అవుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరిన పరిస్థితి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి చంద్రబాబుతో మాట్లాడారు. కల్తీకి సంబంధించిన ప్రాథమిక నివేదికను పంపించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. మరోపక్క హైకోర్టులో కేసు కొనసాగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎంతవరకు ఈ కేసు విషయంలో జోక్యం చేసుకుంటుంది? ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో కూడిన అంశం. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదం కాబట్టి సో ఖచ్చితంగా కోర్టు జోక్యం చేసుకుని సిబిఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలన్న డిమాండ్ ని వినిపిస్తున్నారు. అలాగే ఇటు దేవాలయాల పర్యవేక్షణని హైకోర్టు న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి, రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో దేశంలో ఉన్న దేవాలయాల నిర్వహణ అంతటినీ కూడా చూసే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్న నేపథ్యంలో సో చూడాలి సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది ఈ కేసు సంబంధించి, అలాగే ఎప్పుడు విచారణ జరగబోతుంది అనేది మరికొద్ది రోజుల్లో స్పష్టత రాబోతుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.